వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్ శంకర్. డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అతి పురాతనమైన శ్రీ దశభుజ గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలను 5 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. గణపతికి వివిధ మంగళ మధుర ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు నిర్వహిస్తారు. గణపతికి గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, పండ్ల రసాలతో వివిధ మంగళ మధుర ద్రవ్యాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆపై స్వామివారికి వివిధ సుగంధభరిత పుష్పమాలలతో గరికతో సర్వాంగ సుందరంగా అలంకరించి ధూప దీప పాయసం ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించి మంగళ హారతులు సమర్పించారు. ఇక్కడ స్వామివారికి విశేషంగా 10 చేతులు కలిగి ఉండడం చాలా ప్రత్యేకత. అందులోనూ స్వామివారు సిద్ధి సమేతుడై, ఇక్కడ స్వామివారు సిద్ధి సమేతుడై ఉండడం, అందులోనూ విశేషంగా స్వామివారికి కుడివైపు తొండం తిరగడం మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇక్కడ స్వామివారికి ఇంకో విశేషం అంటే 3 నేత్రాలు కలిగి ఉంటాయి. త్రినేత్రుడుగా పేర్కొనవచ్చు. ఈ విధమైన రూపాన్ని అండగా 10 చేతులు కలిగి ఉండి భార్య సమేతంగా ఉండి కుడివైపు తొండం తిరిగి ఉండడంతో పాటు త్రినేత్రుడై ఉండడం చాలా ప్రత్యేకత. విశేషంగా భక్తాదులు మన సరిహద్దు ప్రాంతాలైనటువంటి కర్ణాటక మరియు తమిళనాడు, తెలంగాణ నుంచి చాలా మంది భక్తాదులు వేల సంఖ్యలో వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరడానికి కోసము నిండుకాయ సమర్పించి వెళ్తూ ఉంటారు.